హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా మనకి ఈరోజు మరో 1890 స్టాఫ్ నర్స్ పోస్టులు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. దీంతో మొత్తం 7094 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది. గతంలోనే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో దానికి అనుబంధంగా జీవో అయితే జారీ చేయడం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 5204 స్టాఫ్ నర్స్ పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దానికి అనుబంధంగా ఇప్పుడు 1890 పోస్టులను అయితే యాడ్ చేయడం జరిగింది. మొత్తంగా 7094 ఖాళీలు భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఫలితాలు కూడా త్వరలో వెలువడతాయని చెప్పి కూడా మనకు నియామక బోర్డు కార్యదర్శి పేర్కొనడం జరిగింది. ఇది మనకు స్టాఫ్ నర్స్కు పోస్టులు అయితే కొన్ని అదనంగా అయితే యాడ్ చేయడం జరిగింది. మరొక పాయింట్ చూసుకుంటే భారత మహిళల రికార్డు అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహిళల టెస్టు చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద విజయం అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇది మనకు ఇంగ్లాండ్తో జరిగిన మహిళల ఏకైక టెస్టు గురించి కొంత అప్డేట్ సమాచారం. మరో సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ మాత్రం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావడం జరిగింది. దానికి జెమినీ అయితే పేరు పెట్టింది. ఇది మనకు చాట్ జీపీటీకి పోటీగా జెమినీ రాబోతుందని చెప్పి మనకు అప్డేట్ సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కువైట్ పాలకుడు కన్నుమూత అని చెప్పి రావడం జరిగింది. కువైట్ పాలకుడు అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాహ్ శనివారం కన్నుమూశారు. ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకుంటే ఆన్లైన్ డిగ్రీ కోర్సులతో జాగ్రత్త అని చెప్పి యూజీసీ అయితే పేర్కొనడం జరిగింది. విదేశీ యూనివర్సిటీల సహకారంతో కాలేజీలు మరియు ఎడ్టెక్ కంపెనీలు అందించే డిగ్రీలకు తమ గుర్తింపు లేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది. ఇటువంటి డిగ్రీలకు ఏమాత్రం విలువ లేదని, ఆయా కోర్సులో చేరవద్దని విద్యార్థులు మాత్రం హెచ్చరించింది. సో కాబట్టి ఆన్లైన్ కోర్సులు తీసుకునేటప్పుడు మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, యూజీసీ గుర్తింపు ఉందా లేదా అని చెప్పి. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే విజయ్ హజారే విజేత హర్యానా అని చెప్పి రావడం జరిగింది. ఫైనల్లో 30 పరుగుల తేడాతో రాజస్థాన్పై గెలిచిందని చెప్పి ఇవ్వడం జరిగింది. దేశవాళీ వన్డే టూర్ని విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా మొదటిసారి ఛాంపియన్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో హర్యానా 30 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఇది మనకు విజయ్ హజారే ట్రోఫీ గురించి కొంత సమాచారం. ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ చూసుకుంటే తెలంగాణలో 5వ తరగతికి సంబంధించి గురుకులాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే నేను మన ఛానల్లో సపరేట్గా వీడియో రూపంలో చేస్తాను. అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, అప్లై చేసే విధానం అన్నిటి గురించి మనకు సపరేట్గా వీడియో రూపంలో చేసి పెడతాను. మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే చూసుకోవచ్చు. ఇది మన తెలంగాణలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఇన్ఫర్మేషను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే పోలీసు నియామకాల్లో ఎన్సీసీ కోటాపై ప్రభుత్వ నిర్ణయం సబబే అని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీలను వేరువేరుగా చూడాలన్న అభ్యర్థులను తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పోలీసు నియామకాల్లో ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికెట్లను విభజించి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి అభ్యర్థులు అయితే కోరడం జరిగింది. సో దీనికి అంగీకరించకుండా నియామక బోర్డు ఏబీసీలను అన్నిటి కూడా ఎన్సీసీ కేటగిరీ కింద చూసి వాటికి కోటా అయితే 3% కేటాయించడం జరిగింది. ఈ విధంగా చూసే అధికారం నియామక బోర్డుకు ఉంటుంది అని చెప్పి పలు సుప్రీంకోర్టు నిర్ణయాలను ఉదాహరణగా చెబుతూ హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పోలీసు నియామకాల్లో ఎన్సీసీ కోటాకు సంబంధించి హైకోర్టు తీర్పు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకుంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు జేఎన్టీయూ ఉత్తర్వులు జారీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. జేఎన్టీయూ పరిధిలో 2022-23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు గ్రేస్ మార్కులు కలుపుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు 30 మార్కులు, డిప్లొమా పూర్తి చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు 23 మార్కులు కలుపుతున్నట్టు పేర్కొనడం జరిగింది. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పి కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా కరోనా సమయంలో కూడా గ్రేస్ మార్కులు కలిపారు. అయితే ఈసారి విద్యార్థులు కోరడంతో ఇంజనీరింగ్లోని అన్ని విభాగాలకు ఈ మార్కులు అయితే కలపడం జరుగుతుంది. దీంతో ఒక 4000 విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి జేఎన్టీయూ పేర్కొనడం జరిగింది. ఎవరైతే 2022-23 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్లో కొంచెం ఫెయిల్ అయి ఉన్నారో వారికైతే ఇది కొంచెం అదనపు మార్కులు అని చెప్పుకోవచ్చు. మరో పాయింట్ చూసుకుంటే 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆతిథ్యానికి సిద్ధమైన ఎల్పీయూ అని చెప్పి ఇవ్వడం జరిగింది. జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పీయూ సిద్ధమైంది.
పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలు దీనికి హాజరు కానున్నారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి 2019లో కూడా ఎల్పియు ఆతిథ్యం ఇచ్చింది. ఇది రెండవసారి కాబట్టి వారైతే కొంచెం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ నుంచి 114 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31 వరకు ఉంది. సో అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఆ పూర్తి సమాచారం కోసం అయితే ntpc.co.in అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నుంచి 300 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు జనవరి 6 వరకు అయితే ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.